మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ హరిత అక్కల గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సంజయ్. మ్యామ్, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఏ విధంగా అంటే ఏం జరిగినా మనం మంచిగా అన్నదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. గాడ్స్ ప్లాన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక బ్యాడ్ థింగ్, ఒక సిచ్యువేషన్ జరిగిందంటే అంతకన్నా పెద్ద జరగబోతుంది ఆపడానికి జరిగిందని చెప్పేసి మీరు చెప్పారు. మాకు అర్థమైంది. కానీ అది జరిగిన చిన్న సిచ్యువేషనే, దాన్ని మేము పాజిటివ్గా ఎలా తీసుకోవాలి? ఒకటి స్టోరీస్ మనకు చాలా దాన్ని ఏమంటారు, పాజిటివ్ మైండ్ సెట్ కి డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ లేటరల్ థింకింగ్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ ని ఇలానే కాకుండా స్టోరీలో వాళ్ళలాగా నేను ఇలా ఎందుకు సాల్వ్ చేసుకోకూడదు, లేకపోతే మనకు ఇన్ని 10th క్లాస్ దాకా మనం ఎందుకు తెలుగు హిందీ బుక్స్ లో ఎందుకు అన్ని స్టోరీస్ చదువుతాం, ఇంగ్లీష్ లోని మూడు లాంగ్వేజెస్ లో ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ నీకు మ్యాథ్స్, సైన్స్, సోషలేగా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో ఎందుకు అన్ని లెసన్స్ పెట్టుకుంటూ బయోగ్రఫీస్ అని, ఆటోబయోగ్రఫీస్ అని, నావెల్స్ అని, స్టోరీస్ అని ఎందుకు చదువుతాం? ఇట్స్ బికాస్ వీ కెన్ డెవలప్ అవర్ పాజిటివ్ మైండ్ సెట్. లైఫ్లో పక్క ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ఛాలెంజెస్ అంటాను నేను, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. బట్ మనం పెరిగేటప్పుడు మనం వింటున్న కథల ద్వారానే, లేదా మనం పాజిటివ్ మైండ్ సెట్స్ డెవలప్ చేసుకుంటూనే దాని నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ లో మనకు అది పెద్దగా కనబడుతుంది. ఎస్ ఆర్ నో? నువ్వు చాలా హ్యాపీగా ఉన్న రోజు నువ్వు ఏదైనా కింద స్లిప్ అయి పడిపోయింది, చల్తా వై అని వైట్ తీసుకుంటావు. ఎస్ ఆర్ నో? వెన్ యు ఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ మూడ్, ఆల్రెడీ స్టక్, నువ్వు ఆల్రెడీ ఏదో చికాకు 15 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నీకు అక్కడ ఏమీ పడక్కర్లా, జస్ట్ ఇలా పడబోతుంటే కూడా యూ విల్ గెట్ సో ఇరిటేటెడ్. గడిచిపోయిన కాలంలో గో బ్యాక్ టు యువర్ హిస్టరీ, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ స్టోరీస్. దానికి ఏ స్టోరీ హెల్ప్ అయితే ఆ స్టోరీస్ తీసుకోండి. అందులో ఆఫ్ కోర్స్ ఉంది పాజిటివ్ మైండ్ సెట్ కి. ఏ జరిగినా మన మంచికే, దేవుడి ప్లాను, ఆయన ఎలా ఫ్లాస్ క్రియేట్ చేస్తాడు లాంటి ఎఫర్మేషన్స్కి యూజ్ అయ్యే స్టోరీసే నేను జనరల్గా చెప్తాను. ఇప్పుడు ఒక స్టోరీలో ఏంటంటే అక్బర్ బీర్బల్ అనుకోండి, ఏనా రాజు లేకపోతే మంత్రి అనుకోండి, నేను ఎక్కడో చదివాను, బట్ ఎస్ అక్బర్ బీర్బల్ అన్నట్టే గుర్తు. సో రాజు మంత్రి కలిపి ఒకరోజు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా ఏదో చేస్తూ ఉంటే రాజుగారి వేలు కట్ అయిపోద్ది. ఏదో చేస్తూ ఉంటే రాజుగారి బొటన్ వేలు పడిపోతుంది. పడిపోయేసరికి ఆయన కంగారు పడుతూ బాధపడుతూ ఓ మై గాడ్ అని ఉంటుంది కదా. ఆ టైంలో కొట్టకూడని డైలాగులో మంత్రి ఏం డైలాగ్ కొడతాడంటే, రాజుగారు పెద్ద ప్రమాదం కాకుండా చిన్న ప్రమాదంతో మీకు పోయింది, ఏది జరిగినా మన మంచికే అని అంటాడు. ఆయనకు జనరల్ గా అలా చెప్పటం అలవాటు, రాజు కూడా పాజిటివ్ గా తీసుకుంటాడు. ఈ సిచ్యువేషన్ లో ఆయనకు ఆ డైలాగ్ నచ్చలా. ఇంత ప్రాబ్లం కట్ అయిపోయి పడిపోయింది కదా, నువ్వు ఆ టైంలో వచ్చి ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఇరిటేట్ అవుతాడు. సో రాజుగారికి ఇమ్మీడియట్ గా కోపం వచ్చి, ముందు మహామంత్రిని తీసుకెళ్లి జైల్లో వేసేయండి, ఈయన ఎలాగ ఒక రాజు కింద దెబ్బ తగిలితే అలా ఎలా అంటాడు అనేసి వెంటనే ఆయనని చీకటి గుహలో బంధించేస్తారు మహామంత్రిని. వెళ్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆయన ఏమంటాడంటే, ఎందుకు మీరు నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చారో, సరే జరిగినా నా మంచికి అనుకుంటూనే వెళ్తాడు, వదిలేస్తాడు. సరే అని రాజు వదిలేస్తాడు. కొన్ని రోజులైన తర్వాత రాజు ఇలా అడవిలోకి వెళ్తాడు అనమాట వేటకి. వెళ్ళినప్పుడు ఆయన ఊరికే ఇలా చూస్తున్నప్పుడు సడన్ గా అనుకోకుండా ఒకడే వెళ్తాడు, సింగిల్ గా వెళ్తాడు. వెళ్ళినప్పుడు అలా అలా చూస్తూ మామూలుగానే వెళ్తాడు, కానీ అనుకోకుండా అడవి మనుషులు వచ్చి ఇతన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. సింగిల్ గా కనబడ్డాడు కదా, పట్టుకొని తీసుకెళ్ళిపోతారు ఆదివాసులు. తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి ఒక పండగ నడుస్తూ ఉంటుంది ఆ టైంలో. ఆ పండగకి వాళ్ళు ఒక మనిషిని బలిస్తారు. ఇతను రాజని వాళ్ళకేం తెలుసు, ఒక చిన్న గుర్రం మీద వచ్చిండాయే. సో వాళ్ళకేం తెలియదు కాబట్టి ఈ మనిషిని చంపేద్దాం అనేసి బలికి అంతా సిద్ధం చేసి బలి ఇచ్చే ముందు గమనిస్తారు. వాళ్ళలో పెద్ద మనిషి ట్రైబల్లో వచ్చి, ఇతని బలికి పనికిరాడు అని. ఎందుకు అనంటే ఇతను బొటన్ వేలు లేదు. వాళ్ళ ట్రెడిషన్లో రూల్ ఏంటంటే మనిషి కంప్లీట్ ఉన్న వాళ్ళనే దేవికి బలిస్తారు. కాబట్టి ఇతను బొటన్ వేలు లేదు, లోపం ఉండకూడదు, పని చేయదు. సో ఇతన్ని బలి ఇవ్వటానికి పనికిరాడు కాబట్టి ఇతన్ని వదిలేస్తారు, ఫ్రీ చేసేస్తారు. రాజుగారు రిటర్న్ వస్తున్నప్పుడు అనుకుంటాడు, అరే ఆనాడు మహామంత్రి చెప్పాడు కదా ఏది జరిగినా మన మంచికి అంటే, నేను ఇప్పుడు బతికి ఉన్నాను అంటే ఆ వేలు పోయినందుకే. ఎస్ ఆర్ నో? బట్ ఆ వేలు పోయినప్పుడు ఆయన మైండ్ సెట్ లో పెయిన్ ఉండింది, ఆ డైలాగ్ కూడా ఇరిటేటింగ్ అనిపించింది. ఎస్ ఆర్ నో? బట్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ద సిచ్యువేషన్, చేంజ్ ఆఫ్ ద డైలాగ్, చేంజ్ ఆఫ్ యువర్ పర్స్పెక్టివ్.
అరే నేను ఇది పోయినందుకే నేను బతుకున్నా కదా, అరే ఏది జరిగినా నా మంచికే అని అప్పుడు అన్నాడు అని రియలైజ్ అయ్యి ఫస్ట్ రిటర్న్ రాగానే రాజ్యానికి సైనికులకి చెప్తారు, ముందు అతన్ని ఆ కారాగృహం నుంచి తీసుకురండి, నేను ఆయనతో మాట్లాడాలి అని. వెంటనే మహామంత్రి వస్తాడు. వచ్చినప్పుడు ఇలా జరిగిందంతా చెప్పి, ఇందులో ఏం మంచి జరిగిందంటావు? నాకైతే జరిగింది, నేను ప్రాణాలు కాపాడుకున్నాను దీనివల్ల. కానీ దీనిలో నువ్వు ఆ డైలాగ్ కొట్టినందుకు నేను కారాగృహంలో ఇన్ని రోజులు ఉంచానే చీకటి గదిలో, నీకేం మంచి జరిగింది? పోతా పోతా పోయినప్పుడు నాకు మంచి జరుగుద్ది, ఏం జరిగింది మన మంచికి అన్నావు, నీకేం మంచి జరిగిందని అడుగుతాడు. మహామంత్రి చెప్తాడు, రాజుగారు మీరు నన్ను జైల్లో వేసి ఉండకపోతే మీరు కలిపి వేటకెళ్ళే వాళ్ళం, మిమ్మల్ని నన్ను మనుషులు పట్టుకుని ఉండేవాళ్ళు, బలిచ్చేటప్పుడు మిమ్మల్ని చూసి మీరు కంప్లీట్గా లేరు కాబట్టి ఇమ్మీడియట్గా కంప్లీట్గా ఉన్న నేను ప్రాణాలు కోల్పోయేవాడు, నన్ను బలిచ్చేవాళ్ళు. నేను మీతో రాకపోవడానికి కారణం మీరు నన్ను జైల్లో వేయటం, నేను ఆ డైలాగ్ కొట్టడం, మీకు ఆ టైంలో కోపం రావటం. ఎలా ఇంటర్ కనెక్ట్ అయ్యే చూసావు ఆ స్టోరీలో? అంటే అతనికి కూడా ఇక్కడ మంచి జరిగింది కాబట్టి ఏం జరిగినా మన మంచికే జరుగుతాయి. యా, డూ నాట్ టేక్ టూ మచ్ టు యువర్ హార్ట్. మన హార్ట్కి ఎక్కువ పెయిన్ ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. ఇలాంటి ఏ స్టోరీ మీకు హ్యాపీగా అనిపిస్తుందో అది వినండి, బుక్స్ చదువుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం మెడిటేషన్ చేయండి, రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ ఎలానో ఉన్నాయి, ప్రాణాయామం చేయండి, బట్ స్టే ఫిట్, బీ పాజిటివ్. యా, సమ్ టైమ్స్ నేను ఒప్పుకుంటాను అంత ఉండకపోవచ్చు, దెన్ గో ఇన్ టు దట్ ర్యాబిట్ హోల్. అంటే ఆ గ్రీఫ్ పీరియడ్లోకి వెళ్ళండి, పెయిన్ రిలీజ్ చేసుకోండి, లెటర్స్ ఎలానో ఉన్నాయి రాసుకొని చింపి పడేయండి. ఎస్, బట్ డెవలప్ అ పాజిటివ్ మైండ్ సెట్. గాడ్స్ ప్లాన్, ఐఎమ్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్, ఐ యామ్ ఇనఫ్, ఎఫర్మేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏది జరిగినా మన మంచికి. యా, ఇది ఎలా హెల్ప్ అవుతుందో అలా తీసుకోండి. మీరు నార్మల్గా చెప్పిన స్టోరీ విధంగా చెప్తుంటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఈజీగా ఉంది, అండ్ అందులో నీతి కూడా అర్థం అవుతుంది, మోరల్. యా మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్.